హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మనకి డ్రెస్సులకి కనుక ఫ్రంట్ నెక్ చాలా పెద్దగా కటింగ్ అయిపోతే మనం ఎలా దాన్ని రిపేర్ చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రంట్ నెక్ మనకి స్క్వేర్ నెక్ అయితే కనుక అది బాగా డీప్ అయిపోతే మనం ఎలా రిపేర్ చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, స్క్వేర్ నెక్ కనుక మనకి పెద్దగా వెడల్పుగా డౌన్ కట్ అయిపోతే కనుక ఎలా రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూద్దామన్నాను కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ముందుగా నేను లేస్ అనేది తీసుకున్నాను. మీరు క్లాత్ అయినా తీసుకోవచ్చును. నేను లేస్ తీసుకుని ముందుగా ఒక పక్కన జాయింట్ చేస్తాను. రెండో వైపున ఎలా జాయింట్ చేసుకోవాలి ఏంటనేది నేను చూపిస్తాను. ఇవి డబుల్ మీద ఫోల్డ్ చేసి నేను స్టిచ్ అనేది చేస్తున్నానండి. ఇది వచ్చేటప్పటికి ఎట్లా మనము డ్రెస్ పారేయకోకుండా పక్కన పడేసేసి ఉంచుకోకుండా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫ్రంట్ నెక్ పెద్దదైతే మనము స్టిచ్ వేసుకోలేం కదా, డ్రెస్ అనేది ఇంకా పక్కన పడేస్తాము. అలా లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది నేను ఈ లేస్ ద్వారా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది వెడల్పు లేస్ అండి. ఇది 2.5 ఇంచెస్ లేస్ వెడల్పు. మనకు అంత వెడల్పు అవసరం లేదు కనుక నేను మిడిల్కి ఆ లేస్ కరెక్ట్గా మిడిల్ వైపుకి ఈ మన పలకన నెక్ ఏదైతే ఉందో అటువైపున ఇటువైపున రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ముందు జాయింట్ చేసేసుకుంటున్నానండి. ఎంత పొడవు కావాలో అంత పొడవున, వెడల్పు కూడా మనకి ఎంత కావాలో అంత పెట్టుకుని నేను ఇలా స్టిచ్చింగ్ అనేది నెక్ మీద స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. చూస్తున్నారు, కరెక్ట్గా మిడిల్కి నేను స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. ఈ చివరికి వచ్చేటప్పటికి మనకి దగ్గరగా వెళ్ళిపోవాలండి. ఎక్కువ క్లాత్ అనేది నెట్ అది మన లేస్ అనేది ఉండకూడదు. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది పాడవకోకుండా వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఫ్రంట్ నెక్ కట్ అయితే మనకు వేసుకోకుండా పక్కన పడేస్తాం. అలా లేకోకుండా చాలా ఈజీగా మనము ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చును. ఇలా రిపేర్ చేసుకుంటే మనకి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ అటు ఇటు వేసుకున్నాను కదా, ఇప్పుడు మిడిల్ కూడా క్రింది వైపున మనకి నెక్ క్రింది వైపున కూడా మనకు ఆ డౌన్ అనేది తగ్గించాలి కదా. అది ఎలా తగ్గించాలి ఏంటనేది, ఇది నా ఓల్డ్ డ్రెస్ అండి. అది బాగా నెక్ డీప్ అయిపోయిందని చెప్పి నేను పక్కన పెట్టేశాను. అది ఎలా రిపేర్ చేసుకోవాలి ఏంటనేది మీ అందరికి కూడా కొంచెము అర్థమవుతుంది కదా చెప్తే, అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా మనము క్రింద వైపున కూడా నెక్కి ఫ్రంట్ వైపునండి, బ్యాక్ వైపున కాదు, ఫ్రంట్ వైపున క్రింద పలక నెక్ అనేది మన స్క్వేర్ నెక్ అంటాం కదా, ఆ స్క్వేర్ నెక్కి ఇలా నేను క్రింద వైపున కూడా ఇలా పెట్టి స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మీరు అందరూ కూడా ఒకవేళ మీ డ్రెస్సులు కనుక ఇలా ఉంటే కనుక ఇలా రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా, చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మనం యూజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. ఇలా చివరి వైపుకి ఆ డ్రెస్ మీద ఏదైతే డ్రెస్ ఉందో ఆ డ్రెస్ మీద క్లాత్ అనేది, ఆ నెట్ అనేది మన లేస్ అనేది జరిగిపోకుండా ఇలా స్ట్రాంగ్గా పట్టుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది ఒకే విడ్త్లో వచ్చే విధంగా, అటు ఇటు వెళ్ళకుండా సమానంగా వచ్చే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకురండి. ఇలా అనమాట. ఇలా మనము ఏదైతే మనం లేస్ ఉందో ఆ లేస్కి సమానంగా మిడిల్కి వచ్చే విధంగా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలాగూ స్టిచ్చింగ్ అనేది వేసుకురండి. అలా మనము క్రింద వైపున కూడా జాయింట్ చేసిన తర్వాత మనకి మూల వైపున మనకు స్టిచ్చింగ్ పడలేదు కదండి, అందుకోసం అని చెప్పి నేను ఆ మూల కూడా దీనికి దానికి కలిపి జాయింట్ చేస్తున్నాను. ఆ మూలన ఈ మూలన జాయింట్ చేస్తే ఏంటంటే అది విడిపోకుండా ఉంటుంది అలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల. లేదంటే మనకి ఈ మూల వైపున విడిపోతుంది కదండి, అలా విడిపోకుండా స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. అటువైపు మూల ఇటువైపు మూల సైడ్లు జాయింట్ చేసిన లేస్కి నేను క్రింద జాయింట్ చేసిన లేస్కి కలిపి నేను స్టిచ్చింగ్ అనేది వేసుకొస్తున్నానండి. తర్వాత వచ్చేటప్పటికి లోపల వైపున ఉన్న సగాన్ని పైకి మడత పెట్టేసి దీనికి కలిపి జాయింట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే మనకి నెక్ దగ్గర మందంగా ఉంటుంది, అదే పలచగా ఉంది కదా, ఇది నెట్టెడ్ లేస్ కనుక మనకి పలచగా ఉంటుంది. అందుకే లోపల ఉన్న సగం పీస్ని కూడా పైకి వేసి మడత పెట్టేశాను. నాకు ఇక్కడ ఈ డ్రెస్లో వచ్చేసరికి మెరూన్ షేడ్ ఉంది కాబట్టి మెరూన్ లేస్ వేసుకున్నాను. మీకు డ్రెస్ కలర్ని బట్టి ఇందులో నాకు 2-3 కలర్స్ ఉన్నాయి కానీ మెరూన్ వేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకని మెరూన్ కలర్ వేశాను. మీరు కూడా మీ డ్రెస్లో ఉన్న మ్యాచింగ్ కలర్ని బట్టి, అది స్క్వేర్ నెక్ అయితేనే కుదురుతుందండి, రౌండ్ నెక్ అయితే అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చును. ఈసారి నెక్స్ట్ నేను ట్రై చేసినప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే కనుక నేను స్క్వేర్ నెక్కి నేను మీతో చూపిస్తున్నాను. ఇలాగూ నేను మనకి ఏదైతే కట్స్ ఉంటాయో కట్స్ వైపును కూడా కొంచెము
పైన జాయింట్ చేసినట్టు లేకోకుండా మన కట్స్ కూడా వేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా మనకు అనిపిస్తుందండి. అంటే డ్రెస్ కోసం పనిమాల ఇది పెద్దదైంది కనుక మనం నెక్కి అటాచ్ చేసాం అన్నట్టు లేకోకుండా క్రింద వైపును కూడా వేసుకుంటే ఇది ఒక మోడల్ లాగా మనకి రెడీ అయిపోతుంది డిజైనర్గా. అందుకోసం అని చెప్పి నేను క్రింద మనకి ఏదైతే కట్స్ వస్తాయో కట్స్ దగ్గర ఫ్రంట్ వైపున ఆ కట్స్కి కూడా నేను ఇలా జాయింట్ చేస్తున్నానండి. ఇలా ఒక వరుస జాయింట్ చేసిన తర్వాత డబుల్ ఫోల్డ్ చేసేసి లోపల ఉన్న మిగిలిన పార్ట్ కూడా పైకి మడిచేసి ఏదైతే ఈ చివర ఉందో ఈ చివరికి అనేది నేను స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మీకు వీడియోలో అర్థమవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తానండి. నాకు లేస్ అందుబాటులో ఉంది కనుక నేను లేస్ వేసానండి. లేదంటే మీరు ఈ డ్రెస్లో ఉన్న మ్యాచింగ్ కలర్స్, మీకు డ్రెస్లో ఉన్న మ్యాచింగ్ కలర్స్ క్లాత్లు ఏవైనా కూడాను మనం ఇలాగూ అటాచ్ చేసుకోవచ్చును. నా దగ్గర లేస్ అవైలబుల్గా ఉంది కనుక నేను లేస్ అటాచ్ చేశాను. కొంచెం ట్రెండీగా ఉంటుంది, బాగుంది కదా అన్నట్లుగా. నేను అదే కాకుండా డ్రెస్లో కూడా నాకు మెరూన్ కలరు మ్యాచ్ అయింది కనుక ఆ లేస్ కూడా మ్యాచ్ అయిందని చెప్పి నేను ఇలా వేసుకున్నాను. మీరందరూ కూడా మీకు నచ్చిన క్లాత్లు మీ డ్రెస్లో ఏదైతే కొంచెం నెక్కులు బ్రాడ్ అయినాయి అనుకున్న వాటికి ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా మనకి నెక్ అనేది బ్రాడ్ అయిపోయినప్పుడు మనకు కొంచెం లోపలికి మనము ఆ క్లాత్ అనేది అటాచ్ చేసుకుంటే మన షోల్డర్ దగ్గర చూసారా చిన్నగా పట్టుకున్నాను. ఇది అంతా కూడా వెడల్పుగా ఉంది. మన షోల్డర్ దగ్గర మాత్రం మనం ఎక్కువ పెట్టకూడదండి, బ్యాక్ వైపున అవసరం లేదు. అలాగే సైడ్లు కూడా నేను జాయింట్ చేశాను. చూస్తున్నారు కదా, సైడ్ వైపులను కూడా జాయింట్ చేస్తాను. ఇంతేనండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. బాయ్.